మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. అభ్యంతరాల అంధకారం, కంగారు, చీకటి మనసులో కమ్మినప్పుడు విశ్వాసి ఏం చేయాలి? దేవుని చిత్త ప్రకారం నడిచే విశ్వాసికే అంధకారపు గడియలు వస్తుంటాయి. ఏమి చెయ్యాలో, ఎటువైపు తిరగాలో తెలియని క్షణాలు వస్తూ ఉంటాయి. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటాయి. అతని మార్గంపై పరలోకపు కాంతి ప్రసరించదు. అతనికి చీకటిలో తడుములాడుతూ భావన కలుగుతుంది. నీ అనుభవం ఎలా ఉంది? ఇలాంటి చీకటి వేళ విశ్వాసి ఏం చేయాలి? వినండి. యెహోవా నామమున ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకొనవలెను. మొట్టమొదటిగా ఏమి చేయకుండా కూర్చోవాలి. మన మానవ స్వభావానికి ఇది చాలా కష్టం. ఒక సామెత ఉంది, కంగారు పడినప్పుడు పరుగులెత్తకూడదు. వేరే విధంగా చెప్పాలంటే ఏమి చేయాలో తెలియనప్పుడు ఏమి చేయకూడదు. ఆత్మీయమైన మసక చీకటి కమ్మితే తెగించి ముందుకు దూకకూడదు. నీ జీవిత గమనాన్ని తగ్గించు. అవసరమైతే నీ నావకు లంగరు వేసేయి. కేవలం దేవుని మీద నమ్మకం పెట్టుకో. మనం నమ్మకం ఉంచితే ఆయన పని చేస్తాడు. మన ఆందోళన ఆయన చేతులను కట్టేస్తుంది. మన మనస్సులో అన్యక్రాంతమై ఉన్నప్పుడు మన హృదయాలు కలవరపడతాయి. మనల్ని కమ్ముకున్న చీకటి మనల్ని భయపెడితే తప్పించుకునే మార్గం కోసం అటు ఇటు వ్యర్థంగా పరుగులు పెడుతూ ఉంటే దేవుడు మనకేమీ సహాయం చేయలేడు. దేవుని శాంతి మన మనస్సును చక్కబెట్టి మన హృదయానికి సేద తీరుస్తుంది. పసిపిల్లవాడిలాగా మన చేతిని ఆయన చేతిలో వేయాలి. ఆయన మనలను తన ప్రేమ ప్రకాశంలో నడిపిస్తాడు. అడవుల్లో నుంచి బయటపడే మార్గం ఆయనకు తెలుసు. మనం ఆయన చేతుల్లోకి వెళ్దాం రండి. దగ్గర దారి గుండా ఆయన మనల్ని బయటికి తీసుకువెళ్తాడు. నడవడం మనకు చేతగానప్పుడు దేవుడు పైలట్గా మన చెంత ఉన్నాడు. నమ్మికలో నిలకడగా ఉండు. సహనపరుడే జయిస్తాడు. గాలిపాటుకు కదిలి కొట్టుకుపోయేవాడు నశించిపోతాడు. దిక్కు లేకుండా క్రీస్తును ధరించినవాడు నింగి నేలపడిన నిలిచి ఉంటాడు. ఆవేదన ఎంతకాలం ఉండదు. మట్టి కలిసిన ఆశ మళ్ళీ పల్లవిస్తుంది. తుపాను నిమ్మళించాక అరుణోదయం. శిలువ పథకం పరలోకానికి బాట. రాజ్యము తండ్రిదే, నమ్మండి. హృదయమా స్థిరంగా ఉండు.